నెల్లూరు నగరం రామలింగాపురం మెయిన్ రోడ్ వద్ద ఎంఎం గరీబ్ బిర్యానీని సోమవారం టీడీపీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా నిర్వాహకులు రషీద్ బాషా, జరీన్ తాజ్లు వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. రెడ్డి గిరిధర్ రెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డి, బుజ్జిగాడి బిర్యానీ రమేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో ఎంఎం గరీబ్ బిర్యానీ ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికే ఎంఎం గరీబ్ బిర్యానీ వారు 4 బ్రాంచీలు నడుపుతూ 5వది మొట్టమొదటిసారిగా డైనింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దీన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి చేసి హోటల్ను సందర్శించి బిర్యానీ రుచిని కూడా చూడవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే మామూలుగా బిర్యానీ బాగా లేకుంటే ఇన్ని బ్రాంచ్లు నడవడం కష్టం. 5వ బ్రాంచ్ కూడా పెట్టారంటే బిర్యానీ ఇంత రుచికరంగా అందరం కూడా అర్థం చేసుకున్నాం. ఇంకా కూడా ఆ భగవంతుడి దయ వల్ల మరింత ఎదగాలని, మరిన్ని బ్రాంచులు పెట్టాలని, ఆ శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ఫ్రెష్గా మంచి రైసు, మంచి మెటీరియల్, మంచి చికెన్ ముక్కలు వేసి వాస్తవంగా దాంట్లో పెద్ద మార్జిన్ ఉంది. అడిగా మీరు ఎలా ఇవ్వగలుగుతుంటే, లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నేను వ్యాపారం చేశాను, దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఆహ్లాదపురి సెంటర్లో స్టార్ట్ చేశాను. ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు, 100%. చాలామంది అధికారులు చెప్తారు నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్లలో కూడా చేయరు. మీరు ఇళ్లలోనే ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు, కానీ ఇళ్లలో హోటల్లో ఉదయాన్నే ఐటెం తెచ్చి ఉదయాన్నే చేసి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతాం. మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం పాటు ఆ విధంగా రుచిగా. అంటే ఎక్కడైనా చూడండి, నెల్లూరులో భోజనం ప్రత్యేకత. ఏ ప్రపంచం, ఏ రాష్ట్రం కనపడి, ఏ కంట్రీ కనపండి, నెల్లూరు అనే ఒక పేరు, బ్రాండ్. అలాంటి దాంట్లో వారు రవిశంకర్ గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం ఇది అందరికీ శుభచర్చు. నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది. ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అనే సిటీ కంటే పెరుగుతుంది. ఎన్నో హోటల్స్ వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం. నన్ను ఆహ్వానించి మన జయరాజ్ గారు, జయకుమార్ గారు వారు తరపున రికమెండ్ చేయడం జరిగింది. మా యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను. ప్రజలందరికీ ఒకటే అంటే, ఎంతసేపు ఒక హోటల్గా పోతే కాకుండా కొత్తవి వస్తున్నాయి. వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రకాల ఐటమ్స్ అనేక రకాల అందుబాటులో వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి. వారికి రషీద్ గారికి మరి బ్రాంచ్ పెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. స్టార్ట్ చేసిన 2018లో ఉంది. అందరికీ సార్ గారు చెప్పినట్టు అందరూ ఏ క్లాస్ వాళ్ళు తిన్నారు బిర్యానీ, లో వాళ్ళు తిన్నారు చాలా తక్కువ ఉంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి, అందరూ బిర్యానీ రుచి చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టాం. ప్రైస్ లో ఉంది కదా అని క్వాలిటీ ఏం తగ్గేది లేదండి. అందుకు బాగుంటుంది. తిన్నంత బిర్యానీ మాత్రం ఇస్తామండి. 3 పీసెస్ ఉంటాయి, తిన్నంత బిర్యానీ ఉంటుంది. ఎంతైనా తినొచ్చండి, రైస్ పీస్లో ఎంతైనా తినొచ్చు. ఫుల్గా పెడతాము. ఇట్లాగే ఆదరించి
చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంది. మా అమ్మగారు గుర్తొచ్చారు, అమరావతి హోటల్ స్టార్ట్ చేసినప్పుడు